అది ఇప్పుడు చూడు. ఏ హీరోలా హీరోలాగా ఉన్నావు అసలు. దీనికి ప్రైవేట్ యాక్సెస్ లాగా వచ్చారు, చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ చక్కగా. భలే ఉంది వ్యూ అయితే చూడండి, క్రేజీ వ్యూ. ఈ వ్యూ కోసం రావచ్చు ఇక్కడికి. లైట్ కొంచెం డల్ ఉండొచ్చు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఓకే ఓకేగా ఉంది. నెక్స్ట్ టైం ట్రై. ఈ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్ నేను ఒక టైంలో ఆపేద్దాం అనుకున్నా, మన వల్ల కాదులే అంటే. నేను పెద్దగా ఏం స్టార్ట్ చేసలే ఇప్పుడు, నాకు తెలిసి 67వ వీడియో మీరు చూసేది. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆ విజయవాడలో కొత్త రెస్టారెంట్ ఏవైతే ఓపెన్ చేశారు, ఈ మాట చాలా సార్లు చెప్పుంటాను నేను, కానీ ఇది కొంచెం యూనిక్, విజయవాడకి కొంచెం స్పెషల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ వ్యూ కోసం వెళ్తున్నారు చాలా మంది. జస్ట్ సాంగ్స్ తో పెట్టే వీడియోస్ వైరల్ అయిపోతున్నాయి. అసలు అక్కడ ఫుడ్ ఎలా ఉంది, ఆ ప్లేస్ ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉంది, మొత్తం మీకైతే నేను చూపిస్తాను. వచ్చేసాం రెస్టారెంట్ దగ్గరికి అయితే. లోటస్ గార్డెన్ చాంప్ రెస్టారెంట్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. లోటస్ గార్డెన్ లోపలికి వెళ్దాం. స్ప్రింక్లర్స్, వాటర్ స్ప్రింక్లర్స్ అయితే పెట్టారు. స్క్రీన్ కూడా ఉంది ఇక్కడైతే. అమ్మో వాయిస్ వచ్చేస్తుంది, ఆ పాటలు అన్ని పాటలు ప్లే అయిపోతున్నాయి. బాగుంది కదా అంబియన్స్. అంబియన్స్ మాత్రం హైలైట్. అంటే ఈ వాటర్ స్ప్రింక్లర్స్ అవి బాగా పెట్టారు. ఇదిగోండి మా కృష్ణమ్మ, రివర్ వ్యూ, సీ వ్యూ కాదు. అదిగోండి దుర్గమ్మ బ్యారేజ్, మొత్తం వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఎలా అమ్మా, ఎలా జూమ్ చేయాలి చేసి. ఇంకా ప్రైజింగ్ చూసుకుంటే కనుక ఇలా ఉన్నాయి. నేనైతే 2 స్టార్టర్స్, ఒక బిర్యానీ అయితే ఆర్డర్ చేసా. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. కొంచెం ఎక్కువే కానీ ఇలాంటి వ్యూ కోసం ఇవ్వచ్చు అనిపిస్తుంది, కానీ ఫుడ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మీకు చూస్తే కనుక ఇక్కడ ఒక కొత్త బ్రిడ్జ్ లాగా ఉంది చూసారా, అది వచ్చేసరికి కొత్తగా కట్టిన హైవే. లైట్ కొంచెం డల్ ఉండొచ్చు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఫుడ్ ఎలా ఉంటుంది, అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి సన్నీని చూడండి ఒకసారి. బాగుందా? ఇప్పుడు వస్తుంది ఆగు. తొందరగా సెట్ చేసుకోవాలి, తొందరగా. అలాగే అది ఇప్పుడు చూడు. ఏ హీరోలాగా ఉన్నావు అసలు. కనీసం సైడ్ యాక్టర్ లాగా ఉన్నా చెప్పాను. అలాగే ఉన్నావు, సూపర్. ఖాళీ లేదు, హోటల్ అయితే మొత్తం ఫుల్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే కనుక అదిగోండి, ఇక్కడ నుంచి మొత్తం సిట్టింగ్ ఉంది. పైన అటు పక్క కొండ. ఇది కరెక్ట్గా ఎక్కడో మీకు ఐడియా వచ్చే ఉంటుంది. మన బ్యారేజ్లో, విజయవాడ నుంచి బ్యారేజ్లో ఇలా రాగానే మీకు రైట్ సైడ్లోనే ఉంటుంది లోటస్ ల్యాండ్ మార్క్ అని ఉండేది ఇంతకు ముందు. ఇప్పుడు పేరు మార్చి పెట్టారు. ఖాళీ లేదు, హోటల్ అయితే చాలా ఫుల్గా ఉంది. కేవలం వ్యూస్ కోసమే మొత్తం. చాలా బాగుంది. అంటే ఇన్నిసార్లు ఎందుకని అంటున్నానంటే, ఈ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్తో విజయవాడలో రెస్టారెంట్లు అయితే ఏమీ లేవు. ఇది ఒక మార్క్ క్రియేట్ చేస్తేనే చెప్పొచ్చు. ఫుడ్ కనుక టేస్ట్ బాగుంటే చూద్దాం. ఇప్పుడే ఒక లేడీ తెచ్చి ఇచ్చారు. సన్ని చెప్పు. ఆ పాట కొట్టాను మ్యూజిక్ కొట్టు. వద్దు, పడిపోయింది, తిడతారు వాళ్ళు మనల్ని. ఇప్పుడే వచ్చింది హాంకాంగ్ చికెన్ అయితే. జ్యూసీగా బాగుంది, ట్రై చేద్దాం. కొంచెం సాంగ్స్ అయితే వస్తున్నాయి, అడ్జస్ట్ అవ్వండి. ఇంకా హాంకాంగ్ చికెన్ అయితే ఇంకా వ్యూ కనబడుతుంది, వాటర్ కూడా స్పీడ్గా అవుతున్నాయి. ఓకేగా ఉంది. నెక్స్ట్ ఐటమ్ ట్రై చేద్దాం. ఇలాంటి చోట్లస్ అన్నీ కొంచెం స్పెషల్గా చేస్తే చాలా బాగుంటుంది. వెరీ యూనిక్గా, కాంటినెంటల్ స్టైల్. ఆ ఫుడ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ప్లేస్కి దానికి సూట్ అయిపోయింది. తందూరి హాఫ్ అయితే ఆర్డర్ చేశాను, చూద్దాం. ఇది కూడా ట్రై చేద్దాం. ఇది దోమలు కొంచెం ఎక్కువే ఉన్నాయి, ఇది చూద్దాం. పురుగులు అయితే ఉన్నాయి, దీన్ని కంట్రోల్ చేయాలి. వీళ్ళు కష్టం లేండి, కృష్ణానది కదా, ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే క్రేజీ ఎక్స్పీరియన్స్. కొంచెం గాలి ఆటలేదు కాకపోతే. చికెన్ బిర్యానీ కట్ట రైతా, ఈ 2 వస్తాయి కదండి. బిర్యానీ టెక్స్చర్ అయితే బాగానే ఉంది, చూద్దాం, టేస్ట్ చూద్దాం ఒకసారి. లేదు, ఇది బాగా పర్లేదు అంటే వేరే విధంగా కాదు, బాగా. ఇంకా బిర్యానీ ట్రై చేద్దాం మనం. అలా కదా,
సాப்பிட்டா బాగుంది బిర్యానీ బాగుంది అంటే ఓ పీక్స్ ఇవ్వకూడదు బాగుంది దీనికి ప్రైవేట్ యాక్సెస్ లాగా వచ్చారు చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ చక్కగా భలే ఉంది వ్యూ అయితే చూడండి క్రేజీ వ్యూ ఈ వ్యూ కోసం రావచ్చు ఇక్కడికి వాళ్ళు ఆ అక్క బిల్లు తీసుకొని వస్తా అన్నది. నేనేమంటానంటే బిల్లు కట్టడం ఎందుకు 1500 2000 బిల్లు నుంచి దూకేసి వచ్చాడు అలా ఇరుగుంటట్టు వెళ్ళిపోతావా వెళ్ళిపోతాను. కానీ సార్ నువ్వు అటు నుంచి రా నేను మెల్లగా వస్తా బోట్ వేసుకుని ఇక్కడ బోట్ ఉంది నా దగ్గర అందుకే నేను బోట్ వేసుకొని వస్తా ఫోటో వేసుకొని వస్తావా? ఇప్పుడు ఎక్కించుకోవాలన్నా అది దారిలోనా నైస్ అంత స్విమ్మింగ్ రాదు. నైస్ 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 మార్నింగ్ నుంచి రెస్టారెంట్ ఓపెన్లో ఉంటుంది ఇదిగోండి ఇక్కడ సర్వ్ చేస్తారు ఇక్కడ ఓపెన్ గార్డెన్లో సిట్టింగ్ కావాలంటే మాత్రం నా ఈవినింగ్ 4 నుంచి 11 వరకే సర్వ్ చేస్తారంట చూసుకోండి ఒకసారి ఇంతకుముందు ఎప్పటి నుంచో ఉన్న లోటస్ ల్యాండ్ మార్క్ బార్ అండ్ రెస్టారెంట్ ఇది వాళ్ళదే ఇది కూడా సన్నీ వాళ్ళ క్రేజీ థింగ్ జరిగింది ఏంటో తెలుసా ఏం జరిగిందన్న? మా బాల్కనీలో కూర్చున్నా నేను ఓకే మా బాల్కనీలో కూర్చొనండి ఎదురు చూస్తున్నా కరెక్ట్గా 500 మీటర్స్ దూరంలో నలుగురు చెయ్యి ఊపుతున్నారు ఎక్కడి నుంచి? బాల్కనీలో నుంచి. అటుపక్క రోడ్డు అవతల నుంచి నన్ను బాల్కనీలో చూసి చెయ్యి ఊపుతున్నారు ఇదేంటి ఎవరికి ఊపుతున్నారు వీళ్ళు అనుకున్నా తీరా చూస్తే నాకే చెయ్యి ఊపుతున్నారు వాళ్ళు నన్ను గుర్తుపట్టేసారు ఇటు 500 మీటర్లో అసలు దూరం గల్లీ ఎంత దూరం ఉంటుంది? అటు నుంచి గుర్తుపట్టేసి ఇటు పక్క వస్తున్నాం ఇట్లా వస్తున్నాం కిందకి రండి అన్నారు సరే అని చెప్పి ఇలా తలకాయ ఊపి కిందకి వెళ్తే మన సబ్స్క్రైబర్లు మన వీడియోలు చూస్తారంట అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే సన్ని అంటే ఒక ఫుడ్ బ్లాగర్గా ఫస్ట్ నుంచి గుర్తింపు ఉంది కానీ మా సబ్స్క్రైబర్స్ చూపించే ప్రేమ అసలు ఒక్కోసారి ఇది ఈ వ్లాగ్స్ డైలీ వ్లాగ్స్ నేను ఒక టైంలో ఆపేద్దాం అనుకున్నా మన వల్ల కాదులే అంటే నేను పెద్దగా ఏం స్టార్ట్ చేసేలే ఇప్పుడు నాకు తెలిసి 67వ వీడియో మీరు చూసేది 67వ వీడియో ఆపకుండా పెట్టిన వీడియోలు ఇవి ఆపేద్దాంలే ఎందుకులే మనకి ఎందుకు ఇంత కష్టం అని చెప్పని అనుకున్నా కూడా కమెంట్స్ అన్ని అసలు ఆ కమెంట్స్కి నేను ఫిదాన్ అయిపోతున్నా అసలు ఆ కమెంట్స్ ఎలా వస్తున్నాయంటే ఏంటి మాటల్లో చెప్పలేకపోతున్నా నేను ఈ వాళ్ళ ప్రేమ ఎలా ఉందంటే చాలా ప్యూర్ ప్రేమ సన్ని నేను వీడియో అంతా చూడను ఫస్ట్ ఒక 1 hour 1.5 hour తర్వాత కామెంట్స్ చూస్తా ఎట్లా ఉన్నారు ఎట్లా రెస్పాన్స్ ఉంది మన లైక్ మీ ఫ్యాన్స్ దగ్గర అదే సబ్స్క్రైబర్స్ కి మన సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి అని నేను ఫస్ట్ కామెంట్స్ చూస్తా పాజిటివ్ ఉందా వాళ్ళకి నచ్చాలి వాళ్ళకి నచ్చేదంతా వాళ్ళు కామెంట్స్ లో చూపిస్తారు అలా చూపిస్తే మేము ఎట్లా మార్చేది కూడా మేము చేసుకోవచ్చు తప్పులు అనేది ఖచ్చితంగా చేస్తారు మనిషి ఉన్నదే తప్పులు చేయడానికి మా నాన్న ఎందుకంటున్నా మీరు చెప్పి మమ్మల్ని సరిదిద్దుతారని చెప్పి నేను చాలా చెక్ చేస్తా ఉంటా కానీ ఆ చెక్ చేసే క్రమంలో మీ ప్రేమ ఏదైతే ఉందో అసలు అది నేను మాటల్లో చెప్పలేను చాలా చాలా ప్రేమ చూపిస్తున్నారు నా మీద నాకు అది బాగా నచ్చింది అందుకోసం నేను ఆపకుండా వీడియోలు అయితే నాకు ఒంట్లో బాగాలేకపోయినా నా మొహం ఇంతలా వాసిపోయింది ఏది నాకు పన్ను ప్రాబ్లం వచ్చి అయినా కూడా నేను వీడియో ఆపకుండా అలాగే చేస్తే రిజల్ట్ వచ్చేసరికి ఆ ప్రేమ పొందుతున్నందుకు వాళ్ళ పొద్దున వాళ్ళు చూపించిన ప్రేమ పొందినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా అలాంటివి ఎన్నో ఉంటాయి కానీ మన దగ్గర రాలేరు కావాలి నేను ఏంటంటే ఈ డైలీ వ్లాగింగ్ది నెంబర్ కూడా వేయట్లేదు సార్ ఎందుకంటే 100 వీడియోలు కన్సిస్టెన్స్గా చేద్దాం అప్పుడు నంబరింగ్ అయితే గనక నా వల్ల చేయగలిగితే గనక అప్పటి నుంచి 101 వ్లాగ్ అని చెప్పి పెడదాం అని చెప్పి ఆగా నేను చూద్దాం 100 వ్లాగ్స్ చేసిన తర్వాత చూద్దాం దాని పరిస్థితి ఏంటనేది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం రెస్టారెంట్ విషయానికి వస్తే కనుక లోటస్ ల్యాండ్ మార్క్ అని చెప్పి ఇంతకుముందు ఎప్పటి నుంచో ఉంది రెస్టారెంట్ కానీ వీళ్ళు మొత్తం రెనోవేట్ చేశారు ఆ స్ప్రింక్లర్స్ అదే ఆ వాటర్ వచ్చే స్ప్రింక్లర్స్ ఏదో అంటారు స్ప్రింక్లర్స్ నాకు రావట్లా అయితే అది అంటారు అవి ప్లస్ సీటింగ్ మొత్తం మార్చేశారు యాంబియన్స్ అయితే టాప్ నాచ్గా పెట్టారు ఫుడ్ కూడా అంటే ఓవర్ హైప్ కాదు బాలేదని కాదు అవుట్ ఆఫ్ 10 చెప్పేసి వాళ్ళు నచ్చుతుంది అవుట్ ఆఫ్ 10 అంటే యాంబియన్స్ అంతా కలుపుకొని ఒక 7 ఇవ్వచ్చు 7 అయితే ఇవ్వచ్చు ఫుడ్ కూడా అంటే మనం మేనేజ్ చేసేయచ్చు ఆ యాంబియన్స్ కోసం పెట్టచ్చు కొంచెం ప్రైజింగ్ ఎక్కువ ఉంది ప్రతి ఒక్క ఐటమ్ కూడా 400 రూపీస్ పైనే ఉంది అంటే వాళ్ళకి కూడా బోల్డ్ ఖర్చు రెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ లోటస్ ల్యాండ్ మార్క్ అంటే జస్ట్ రివర్ సైడే కాబట్టి చాలా రెంట్ ఎక్కువ ఉంటుంది అది కూడా కన్సిడర్ చేసి చెప్తున్నా నేను
అందరూ పెట్టి తినలేరు, అది నాకు తెలుసు. కానీ ఒకనొక రోజు ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ రివర్ని చూస్తా కిందకి వెళ్ళి ఆడుకోవచ్చు. చాలా బాగుంది ఆ ఎక్స్పీరియన్స్, నాకు బాగా అనిపించింది. అంటే మా విజయవాడలో ఆ ఎక్స్పీరియన్స్ చేసినందుకు నాకు మంచి హ్యాపీగా అనిపించింది. సో ఇంకా బిల్ వచ్చేసరికి 1466 రూపీస్ అయితే అయింది గురు. అంతే, నేను చెప్పా కదా ఈచ్ ఐటమ్ 400 రూపీస్ ప్లస్సే ఉంది. ఇదిగోండి బిల్ వచ్చేసరికి ఇదిగోండి చూడండి ఒకసారి పాజ్ చేసి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ. బాయ్.